పోయాడు, సంఘమునకు స్తంభమయ్యాడు. అంతేకాదు, మానవాతీతమైన కార్యాలు, నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్న కార్యాలను సిమోను పేతురు చేశాడు. చేపల రాసులు పట్టించుకోలా. ఏసే నా రాశి, ఏసే నా ధననిధి, ఏసే నా సంపన్న స్థితి, ఏసే నా ఐశ్వర్యం, ఏసే నా అతిశయం, నాకు యేసు చాలనుకున్నాడు. అపోస్తల కార్యం 3లో శృంగారమున దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని ఉన్న కుంటివాడైనటువంటి మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు వాడు పేతురు యోహాను దగ్గర ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచుండగా పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారాలు నా దగ్గర లేవురా బాబు. అంటే భిక్షగాడికి వేయటానికి అంత కానుగోడలేదు ఆయన దగ్గర. కానీ ఒక చిన్న కార్యంతో ఆడు మళ్ళీ ముష్టెత్తుకోకుండా చేశాడు. వెండి బంగారాలు నా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడగు యేసునామమున లేచినడు అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు 2 కాళ్ళు నేల మీద మోపి నిలిచి గంతులేస్తా దేవుణ్ణి మహింపరిచాడు. ఈ కార్యం ద్వారా దాదాపు 5,000 మంది రక్షణలోకి వచ్చారు. ప్రియులారా, చేపల రాశికి ఒకవేళ అతను కనెక్ట్ అయితే ఏం జరిగేది తెలుసా? ఆ 2 రాసులు చేపలు అమ్ముకొని ఇంకో దోణి కొనుక్కునేవాడు. కొంతమంది కూలోళ్ళని చేపలు పట్టడానికి పెట్టేవాడు, ఇంకో దోణి కొనేవాడు, ఇంకా 4 వలలు కొనేవాడు, ఇంకొక 20 మంది కూలోళ్ళని పెట్టేవాడు, 100 మందిని పెట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలకి చేపల వ్యాపారంలో మంచి సౌండ్ అయి ఉండేవాడు. ఆ స్థితిలో ఒకవేళ పేతురు శృంగారం దేవాలయం దగ్గరికి వస్తే యేసు ప్రభు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ బంగారం నా దగ్గర ఉందని బంగారం ఇచ్చేవాడు. బంగారం నాణ్యం ఇస్తే భిక్షగాడు మళ్ళీ పొద్దున్నే వచ్చి కూర్చుంటాడా, ఇంకా ఎప్పుడు కడుక్కోకుండా మానిపోతాడా? మామూలు రూపాయి నాణ్యాలు ఇచ్చేవాళ్ళు ఒకరోజు ఒకడు వచ్చి బంగారు నాణ్యం ఇచ్చాడు అనుకో, భిక్షగాడు ఇంకా పెందలాడు వచ్చి కూర్చుంటాడా, ఇక మానుకుంటాడు అడుక్కోవటం? ఇంకా పెందలాడు వచ్చి కూర్చుంటాడు, ఇంకా గట్టిగా సౌండ్ చేసి కేకలేస్తుంటాడు, బాబా ధర్మం చేయండి బాబా, నిన్న ఆయన ఒక బంగారం నాణ్యం వేసాడు బాబా. అడుక్కునేవాడిని ఇంకొంచెం డెవలప్ చేసినట్టయితే. కానీ నాకు చేపలు వద్దు, యేసు కావాలన్నందుకు, యేసు కోసం తను తెగించి వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డందుకు ధన్యచరితుడైపోయాడు. కేఫా, పేతురు. డబ్బు కావాలా, యేసే కావాలా? వెండి బంగారములు నాకు వలదు, మట్టుకు నీకు ఇస్తా. ఏంటి, ఏ ఆపద కోసం వచ్చావు, ఏ అవసరత కోసం వచ్చావు అన్నాడు. ఇతనికి నా ఇళ్ళ దయ పుట్టించిన దేవా నీకు స్తోత్రం అనుకుంది. ఏం లేదు మహారాజా, మిమ్మల్ని చూసి చాలోలైంది, కొంచెం ఒకరోజు మీరు భోజనానికి వస్తారేమో అని ఆహ్వానించడానికి వచ్చాను.